అందరికి నమస్తే అండి. మన గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో కేవలం 3 రోజులలో కొత్తిమీర మొలకెత్తే విధానాన్ని ఒక న్యూ మెథడ్లో చూపించబోతున్నానండి. ఇంతకు ముందు ఎవరు చెప్పని విధానాన్ని ఈ వీడియోలో మనం చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వీడియోలో. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు ధనియాలను మనం కవర్లో వేసుకుందాం. ఇలా కవర్లో వేసుకొని ధనియాలలో పల్చగా నేర్పుకోవాలి. ధనియాలు ఇలా నేర్పుకున్న తర్వాత పైనుంచి కవరు ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా మనం అంటే రెండుగా పగులుతాయండి. మరీ గట్టిగా కాకుండా నార్మల్గా అంటే సరిపోతుందండి, లేకుంటే మొత్తం ధనియాలు డ్యామేజ్ అయిపోతాయి. చూడండి రెండుగా ఎంత బాగా పగిలినాయో. కొత్త ధనియాలు తీసుకోవడానికి ట్రై చేయండి. కొత్త ధనియాలు దొరకకపోతే కనీసం పుచ్చు పట్టని ధనియాలన్నా తీసుకోండి. అప్పుడే మన కొత్తిమీర బాగా పెరుగుతుంది. ఇప్పుడు గిన్నెకి సగం నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో మనం ముందుగా పగలగొట్టుకున్న ధనియాలను వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళల్లో ఓవర్ నైట్ ధనియాలు నానబెట్టుకోవడం వల్ల ధనియాలు బాగా నాని తొందరగా మొలకెత్తుతాయండి. ఇప్పుడు ధనియాలు చేయడానికి మనము మట్టి మిశ్రమం తయారు చేసుకుందాం. ముందుగా సగం కప్పు కోకోపీట్ వేసుకోవాలి, సగం కప్పు కంపోస్ట్ వేసుకోవాలి, కొద్దిగంతా నీమ్ పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ధనియాలని ఈ మట్టి మిశ్రమంలో చల్లుకోవాలి. ఇలా చేత్తో తీసేసుకొని నీళ్ళన్నీ అడిచిపోయేంత వరకు ఉంచి మనం ఇప్పుడు మట్టిలో వేసేసుకోవాలి. ఇలా మనం ధనియాలు అలకడం వల్ల వితిన్ 3 డేస్లోనే మనకు కొత్తిమీర మొలకెత్తుతుందండి. ఇలా మనం నానబెట్టుకున్న ధనియాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. మట్టి మిశ్రమంలో ధనియాలు బాగా కలిసిపోవాలి. ఈ ప్రాసెస్లో కనుక మనం ధనియాలు చల్లితే ప్రతి ఒక్క సైడ్ మొలకెత్తుతుందండి. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ధనియాలు నానబెట్టుకున్న నీళ్ళు పక్కన పెట్టుకుందాం, ఇవి యూజ్ అవుతాయి మనకు. ఇప్పుడు మందంగా ఉన్న ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మనం ఇలా కింద వేసేసుకొని ఇప్పుడు రెడీగా పెట్టుకున్న ధనియాలు మట్టి మిశ్రమంని క్లాత్లో వేసేసుకొని మూట కట్టుకోవాలి. మూట మరి గట్టిగా కట్టకూడదండి, అందులో ఉన్న సీడ్స్ మొలకెత్తుతాయి కాబట్టి మనం కొద్దిగా లూజ్గా కట్టుకునే ప్రయత్నం చేయాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా కట్టుకోవాలి. దారంతోనో ఇలా ఒక నాడతోనో కట్టుకోవాలండి. దూముడు వేసుకుంటే మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ధనియాల నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళని మనం మూట మీద చల్లుకోవాలి. ఎక్కువ మరి చల్లకూడదండి, నార్మల్గా లోపల మట్టి నానితే సరిపోతుంది మనకు. ఓవర్ వాటర్ వేయకూడదు. ఓవర్ వాటర్ అయితే మొలకెత్తామండి. ఇప్పుడు మనకు ధనియాల నీళ్ళు ఎక్స్ట్రా నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక చెట్టుకు వేసేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మన ధనియాల మూటను ఒక చెట్టు మొదట్లో పెట్టుకోవాలండి. డైరెక్ట్ ఎండలో పెట్టకుండా సెమీ షేడ్కు పెట్టాలి. మార్నింగ్ ఎండ ఈవినింగ్ ఎండ తగిలే ప్లేస్లో పెడితే సరిపోతుంది. ఇలా 3 రోజుల పాటు మొక్క మొదట్లోనే ఉండాలి మూట. అలాగే డే బై డే నీళ్లు చల్లే ప్రయత్నం చేయాలండి. మూట ఆరిపోకుండా నీళ్లు చల్లుకోవాలి. మూట ఆరిపోతే కూడా మొలకెత్తవు, నీళ్ళు ఎక్కువైతే కూడా మొలకెత్తవు. ఇప్పుడు 3 రోజుల తర్వాత మనం మూటను ఓపెన్ చేసి చూద్దామండి. నేను కూడా మీతో పాటే చూస్తాను. మూట ఓపెన్ చేసే ముందు మనం ఇప్పుడు పాటి ముచ్చటిసారి ప్రిపేర్ చేసుకుందామండి. మూట ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి ఒక కవర్ వేసుకొని ఆ కవర్లో 1 కప్పు కోకోపీట్ వేసుకోవాలి, 1 కప్పు కంపోస్ట్ వేసుకోవాలి. కంపోస్ట్ ప్లేస్లో మనం మేక ఎరువు ఆవు ఎరువైనా వేసుకోవచ్చు. 1 కప్పు గార్డెన్ సాయిల్ వేసుకోవాలండి, మట్టి వేసుకోవాలి. పిడికేటంతా నీమ్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది పాటి ముచ్చటి సాయిల్ అండి. ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న ఒక బుట్టి తీసుకోవాలండి. ఈ బుట్టిలో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాటి ముచ్చటి సాయిల్ని వేసేసుకోవాలి. అది పొడి పొడిగా ఉంది కాబట్టి కింద కొద్దిగా రాలుతుంది, ఏం పర్వాలేదండి, తర్వాత సెట్ అయిపోతుంది. మనం సీడ్స్ వేసుకున్నాక పైన ఎత్తడానికి కొద్దిగా మట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూట ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి రూట్స్ బయటకు వచ్చేసినాయి, క్లాత్ బయటకు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. నార్మల్ ప్రాసెస్లో మనము ధనియాలు చల్లితే 3 వారాల తర్వాత మొలకెత్తుతాయండి. 3 వారాల తర్వాత కూడా ఖచ్చితంగా అన్ని మొలకెత్తుతాయి అంటే కూడా గ్యారెంటీ లేదన్నమాట. కానీ ఈ ప్రాసెస్లో కనుక మనం ధనియాలు చల్లితే 100% మొలకెత్తుతాయండి. ఖచ్చితంగా మొలకెత్తుతాయి, ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి. ఇప్పుడు మనం చూద్దాం మొలకలు. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో, మీకు అనిపిస్తున్నాయో లేవో నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా మొలకెత్తుతాయండి, డౌట్స్ అనేవే ఉండవు. 60% మొలకెత్తినాయండి, 40% ఇంకా మొలకెత్తవలసి ఉన్నవి అన్నమాట. ఎందుకు లేట్ అయింది 40% అంటే మనం వింటర్ సీజన్లో ఉన్నామండి. ఈ చలికి తొందరగా మొలకెత్తవు, ఏ సీడ్స్ అయినా సరే తొందరగా మొలకెత్తవండి. ఒక 1-2 డేస్ లేట్ అవుతుంది కాబట్టి ఆ 40% కూడా మొలకెత్తలేవు. అవి కూడా ఖచ్చితంగా మొలకెత్తాయి 1-2 డేస్లో. చాలా బాగా మొలకెత్తినాయండి. ఇప్పుడు మనము పాటి ముసిరిసాలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా,
ఆ పాటి ముసురు సాయిలో ఇప్పుడు మొలకెత్తిన ధనియాలు వేసేసుకుందాం. మొలకలు డ్యామేజ్ అవ్వకుండా మనం ధనియాలు చల్లుకోవాలండి. నెమ్మదిగా మనం ఎప్పుడైనా కొత్తిమీర ఒత్తుగానే చల్లుకోవాలండి. కొత్తిమీరనే కాదు, ఏ ఆకుకూరలైనా కూడా ఒత్తుగా చల్లుకోవాలి. 15 to 20 డేస్లోనే మనకు హార్వెస్ట్కి వస్తుందండి కొత్తిమీర. ఈ ప్రాసెస్లో కనుక మనం ధనియాలు చల్లితే, ఈ మెథడ్లో మనము గార్డెనింగ్ చేసే వాళ్ళే కాకుండా వ్యవసాయదారులు కొత్తిమీర పెంచుతూ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు కనుక ఈ ప్రాసెస్లో వేస్తే వాళ్ళకు తొందరగా హార్వెస్ట్కి వస్తుందండి. ఈజీగా పెరిగిపోతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఈ కొరియాండర్ వీడియో 1 year బ్యాక్ చేశానండి. ఆడియన్స్కి బాగా రీచ్ అయింది. కానీ మన సబ్స్క్రైబర్స్కి ఆడియన్స్కి ఎన్నో డౌట్స్ అన్నమాట కామెంట్స్ రూపంలో నన్ను అడుగుతూనే ఉన్నారు. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఇంకా కొత్తగా ఈ వీడియోలో చూపించానండి, ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే విధానాన్ని. ఇలా మొలకెత్తిన ధనియాలు వేసిన తర్వాత పైన ఒక లేయరు పాటి మిక్సర్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక బకెట్ నిండా నీళ్లు పోసేసుకొని ఆ బకెట్ పైన బుట్టి పెట్టుకోవాలి. ఇలా బకెట్ నీళ్ళల్లో మనం సీడ్స్ వేసుకున్న ఈ హోల్స్న బుట్టి పెట్టడం వల్ల మనం నీళ్ళు పోసే పని ఉండదండి. అడుగు భాగం నీళ్ళకి తగిలేలా పెట్టుకోవాలి. అదే వాటర్ పీల్చుకొని మట్టి తడైపోతుంది, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చండి. మనకు మొలకలు డ్యామేజ్ అవ్వాయి అన్నమాట. చిన్న చిన్న మొలకలు ఉన్నప్పుడు నీళ్ళు పోయడం చాలా ప్రాబ్లం అవుతుంది కదా మనకు. కొంచెం నీళ్ళ తడి ఎక్కువ తగిలినా కూడా మొలకలు పడిపోయి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి బకెట్లో నీళ్లు పోసి ఇలా పెంచడం వల్ల మనకు మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా మొలకెత్తిన ధనియాలు కూడా ఒక 3-4 టబ్బులలో వేసేసుకున్నాను. ఇవి నార్మల్ మెథడ్లో పెంచుదామని, డైరెక్ట్ నీళ్ళల్లో పెట్టకుండా మనం నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా, అలా పెంచుదామని చెప్పి. కంటిన్యూగా మనం ఇంట్లో మనం కొత్తిమీర పెంచుకోవాలంటే 15 డేస్కి ఒకసారి ఈ ప్రాసెస్లో వేరే వేరే టబ్లలో వేసుకుంటే ఒకటి కాగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది హార్వెస్ట్కి. లాస్ట్కు కొద్దిగంత మిగిలిందండి గుప్పడంతా. ఈ గుప్పని కూడా నేను టమాటా మొక్కలలో వేసేస్తున్నాను. కొత్తిమీరను మనం ఒక్కొక్క మొక్కల్లాగా 2 మొక్కల్లాగా పెంచితే మిరపకాయ మొక్కల్లాగా పెరుగుతాయండి. మనం హార్వెస్ట్ చేస్తున్నాక మన మొక్క స్ట్రాంగ్ అయిపోయి మనకు హార్వెస్ట్ ఇస్తూనే ఉంటుంది అన్నమాట. ఇదొక మెథడ్ అన్నమాట. ఇలా మనం ధనియాలు వేసిన అన్ని తొట్లకు నీళ్లు చల్లుకోవాలి. ఇలా తొట్లలో వేసుకున్న 3 డేస్కే మనకు పైకి మొలకలు వచ్చేస్తాయి. నేను చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు. ఇది తొట్లలో వేసినాక వితిన్ 3 డేస్కు ఇలా మొలకెత్తాయి. ఇవి 10 డేస్ మొలకలండి. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో, మొత్తం మొత్తగా వచ్చేసినాయి కదా. మనకు మొలకెత్తినప్పుడు కొన్ని 40% మొలకెత్తినవి కూడా ఇప్పుడు మొలకెత్తినాయి అన్నమాట. ఇవి 15 రోజుల మొలకలండి. ఇంకొక 5 రోజులలో మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాయి. ఇది వింటర్ సీజన్ కాబట్టి అదే సమ్మర్ అయి ఉంటే ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యేవి. ఈ ప్రాసెస్లో కొత్తిమీర ఒకటే కాదండి, తొందరగా మొలకెత్తని మొండి విత్తనాలు కొన్ని ఉంటాయి కదా, అవి ప్రాసెస్లో వేస్తే తొందరగా మొలకెత్తుతాయి. మనం హోల్స్ ఉన్న బొట్టులో కూడా మొలకెత్తిన ధాన్యాలు వేసుకొని నీళ్ళలో పెట్టుకున్నాం కదా బకెట్లో, అది నాకు పెంచడం ఈజీ అవుతుందని మా ఫ్రెండ్ ఎత్తుకొని వెళ్ళిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో నేను మెంతికూర పెంచాను. మీ క్లారిటీ కోసం నేను ఈ వీడియో క్లిప్ చూపిస్తున్నాను. ఆకుకూరలు మనము చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు నీళ్ళు పోయడం చాలా కష్టమైపోతుందండి, మొక్కలు డ్యామేజ్ అయిపోతుంటాయి. కాబట్టి నేను ఈ మెథడ్లో పెంచుకుంటాను, ఈజీ అవుతుందండి. రోజు నీళ్ళు పోసే పని ఉండదు, నీళ్ళు పోయడం వల్ల మొక్కలు డ్యామేజ్ అవ్వవు. చూసాం కదండి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ న్యూ మెథడ్ ఆఫ్ కొరియాండర్. చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.